ముందుగా అందరికీ సారీ. ఎందుకంటే మూవీ రివ్యూ చాలా లేట్‌గా వచ్చింది. దానికి రీజన్స్ ఏంటంటే లోన్ అప్లై చేశాను. లోన్ వచ్చేసరికి లోన్ గ్రాంట్ అయ్యి నేను సినిమాకెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయింది. సో ముందుగా అందరికీ సారీ. సో లోన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. చాలా సీరియస్ మ్యాటర్, నవ్వకండి. మూవీ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. 'పుష్ప 2 ద రూల్' అందరికి తెలుసు ఎంత హైప్ ఎక్కిచ్చారో మనకు. అసలు మామూలు హైప్ లేదు. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా బీభత్సంగా ఉంటుండే ఎక్స్‌పెక్టేషన్స్. సో నా ప్రకారం ఎక్స్‌పెక్టేషన్స్ అన్ని సాటిస్ఫై చేసింది. అంతకు మించి కూడా మనకి డెలివర్ చేశారని నాకు అనిపించింది. మీరు చాలా చూసే ఉంటారు. సో ఇది నా ఒపీనియన్. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెయిన్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. అసలు ఒక సినిమా మీద ఎంత పిచ్చి ఉంటే ఆయన ఇంతలా చేస్తాడు. సెకండ్ హాఫ్‌లో అయితే పిచ్చి ఎక్కిచ్చాడు భయ్యా. ఏం పర్ఫార్మెన్స్, అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు. దండం అయ్యా నీకు. పిచ్చి పడేశాడు అసలు. క్రేజీ అంటే క్రేజీ అసలు. బాక్స్ ఆఫీస్ బాద్‌షా. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రష్మిక, శ్రీవల్లి గురించి. శ్రీవల్లి, బన్నీ వీళ్ళిద్దరి కాంబినేషన్ కెమిస్ట్రీ అయితే సినిమాలో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. రష్మిక కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఆమెకు సెకండ్ హాఫ్లో మంచి స్కోప్ వచ్చింది పర్ఫార్మెన్స్కి. సో తెలిసిందే కదా, ఎనిమిదిలో చూసాం కదా, ఇక్కడ కూడా పిచ్చి పడేసింది. అసలు చాలా బాగా అనిపించింది. వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ అసలు ఎక్కడ వంక పెడదామన్నా ఏం లేదు. ఇద్దరు ఎరగదీశారు. ఇంకా నెక్స్ట్ సుకుమార్ గారు గురించి ఏం చెప్తాం, తెలిసిందే కదా. ఓ పట్టాను వదలడు మనల్ని అడ్రినల్ రష్ తెచ్చి అసలు క్లైమాక్స్లో అయితే నాకు టెంపర్ మూవీ చూస్తుంటారు కదా, టెంపర్ మూవీలో క్లైమాక్స్ ఎట్లుంటుంది దానికి డబుల్ త్రిబుల్ అనిపించింది నాకు. క్రేజీ అనిపించింది నాకు ఆ ఫైట్ అయితే. చాలా బాగుంది. సుకుమార్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు అసలు మా తెలుగులో పుట్టడం మీ అందరం చేసుకున్న ఒక అదృష్టం. మీరు, రాజమౌళి, ఒక సందీప్ రెడ్డి వంగ, మీరందరూ లేకపోతే మా అలాంటి వాళ్ళు ఏమైపోతుండేనో. సో థ్యాంక్ యూ. ఇంకేం చెప్తాం ఆయన గురించి, తెలిసిందేగా. ఇచ్చి పడేశాడు. రైటింగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఇరగదీశాడు భయ్యా. సావగొట్టాడు తెలుగు యువతనందరినీ. ఇంకా నెక్స్ట్ డిఓపి గురించి మాట్లాడుకుంటే క్యూబా. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అనుకుంటా. సో ఇరగదీశాడు అసలు. కెమెరా టేకింగ్స్ కానీ, కెమెరా యాంగిల్స్ చాలా బాగుంది అతనిది. నాకు తెలిసి ఫుల్ బిజీ ఉంటాడు ఆయన, నాకు తెలిసి. ఇంకోటి ఎడిటర్ గురించి మాట్లాడుకోలే. ట్రాన్సిషన్, సీన్కి మధ్య ట్రాన్సిషన్ అనేది చాలా బాగా సెట్ చేశాడు సుక్కు సార్. అది చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. శ్రీలీల నెక్స్ట్ ఇరగదీసింది అసలు, మామూలుగా లేదు అసలు. అలాంటిది ఒప్పుకోవడమే గ్రేట్, కానీ సాంగ్ కూడా ఇరగదీసేసింది. బన్నీ కూడా తెలిసిందేగా, బన్నీ గురించి డ్యాన్స్లో ఇరగదీసేస్తాడు. కానీ ఇందులో డిఫరెంట్. ఆ బన్నీ డిఫరెంట్, ఈ బన్నీ డిఫరెంట్. ఇక్కడ వేరే ఉంటుంది. సో చాలా బాగా అనిపించింది నాకు ఇది కూడా. ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి నాకు. అన్ని జాతర కానీ, క్లైమాక్స్ కానీ, ప్రతి సెకండ్ హాఫ్ అయితే క్రేజీ అసలు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం స్లో నెరేటివ్ అనిపించింది. అంటే మనకు ఎక్కలేదు ఇంకా. పుష్ప 2లోనే పుష్ప 1లో చాలా చూసాం కదా, ఇది కొంచెం టైం పట్టింది మనకి ఎక్కడానికి. సో అందుకు స్లో అనిపించింది నాకు. ఒక్కటే డౌట్ నాకు, ఫస్ట్ ఫైట్ ఉంటుంది ఒకటి, అది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైంటే, అసలు ఎందుకో దానికి ఏమన్నా రీజన్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను తెలుసుకుంటాను. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది స్లో ఉంది అంతే. ఇంకా పెద్దది ఒక నెగిటివ్ ఉంది సినిమాకి. ఏంటంటే టికెట్ రేట్స్ నేను కామెడీగా చెప్పినా కూడా చాలా సీరియస్ అది. ఎందుకంటే 530 ఉన్నాయి పీవీఆర్ కానీ, ఐనాక్స్లో. నార్మల్ థియేటర్లో 350 అలా ఉన్నాయి. సో ఈ సినిమా తీసిందే ఒక లేబర్ కూలీ ఆయన ఎలా అవుతాడని మనకు తెలిసింది కదా. సో అలాంటి కూలీలు ఈ సినిమా చూడలేరు ఇంత రేట్లు పెడితే. ఎప్పుడో 10 రోజుల్లో చూసుకోవాల్సింది, ఆ 10 రోజులకు చూసుకుంటే అన్ని ఇన్స్టాలో, వాట్సాప్లో, స్టేటస్లో అన్నీ వచ్చేస్తాయి. సో ఇంత రేటు పెట్టడం అయితే మన తెలుగు ఇండస్ట్రీకి మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే నాలాంటి పిచ్చోళ్ళు, సినిమా పిచ్చోళ్ళు, యువత సంధ్య దగ్గర చూసుకుంటారు కదా, చూస్తారు. మేము ఖచ్చితంగా చూస్తాం సినిమా, అది ఎంతైనా చూస్తాం ఉందో ఎనుకో. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళరు. ఎందుకంటే నలుగురు వెళ్ళాలంటే 2000, 3000 అవుతుందంటే చాలామంది వెళ్ళరు. వాళ్ళకి చాలామందికి 2000, 3000 అనేది 20%, 10% ఆఫ్ దేర్ శాలరీ. సో అంత ఖర్చు పెట్టి మిడిల్ క్లాస్ అలా వెళ్తారని నేను అనుకోను. సో మీరు ఇది మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. ఇంత రేట్లు మాత్రం పెట్టడం కరెక్ట్ కాదు సార్. ఇది నాకు సరే నెగిటివ్ వస్తాయి, కామెంట్స్ నెగిటివ్ వస్తాయి, ఓకే పర్లేదు. కానీ ఇది ఫ్యూచర్లో మనకే ప్రాబ్లం అవుతుంది. ఇంత రేట్లు పెడితే చాలా తక్కువ అయిపోతుంది. అందరూ ఓటీటీకి అలవాటు అయిపోతారు. సో ఇప్పుడు మీరు పెట్టారు, నెక్స్ట్ ఇంకోరు పెడతారు, నెక్స్ట్ అలా మొత్తం అంతా ఆగమాగం అవుతుంది అంతా. సో ఇదైతే కరెక్ట్ కాదు, ఇది నా ఒపీనియన్. సో ఇది మీకు ఎవరికైనా కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో నెగిటివ్ వచ్చినా కూడా పర్లేదు, రాని, ఇంకేం చేస్తాం మనం. వాళ్ళు వినరు, వాళ్ళ అభిమానం వాళ్ళది. ఓకే, ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.